రామునికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్ కు వివేక్ అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పులివెందుల నియోజకవర్గం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మేము మీ ఇంటికి బిడ్డలం అని అన్నారు. రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగో. ఏ రోజు రాజశేఖర్ రెడ్డి గారి మాట జవదాటని వాడు వివేకానంద రెడ్డి. ఒక రాజశేఖర్ రెడ్డి గారికే కాదు, మీ అందరికీ కూడా బంధువు వివేకానంద రెడ్డి గారు. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. మరి 5 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్ష పడిందా? న్యాయం జరిగిందా? వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది. ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు. కారణం, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది? జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం? జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం? హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా, నిందితుడిగా, అక్యూజ్డ్ గా సిబిఐ చేర్చింది. సిబిఐ సాక్ష్యాలు చెబుతుంది. గూగుల్ టేక్అవుట్, గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ లో సాక్ష్యాలు చెబుతుంది. కాల్ రికార్డ్స్, ఫోన్ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు వీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయట పెట్టింది. అంతేకాదు డబ్బులు కూడా లావాదేవీలు జరిగాయని, వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని, కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది. ఇన్ని సాక్ష్యాలున్నా, ఇన్ని ఆధారాలున్నా 5 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి, మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు, హంత చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. సొంత చిన్నానకే మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలకు మేలు చేయాలని, ప్రత్యేక హోదా తీసుకొస్తారని, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని, రాజధాని కడతారని, కడప స్టీల్ ఫ్యాక్టరీ తెస్తారని ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు? ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం. ఈ రోజు హంతకుణ్ణి కాపాడుకుంటున్నారు, హంతకుణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి. తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. కారణం, ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు. కాబట్టి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడడం ఒక ఎత్తైతే, ఈ రోజు మళ్ళీ అదే హంతకులకి, హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది. మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, ప్రజలకి సేవ చేస్తూ అందుబాటులో ఉంటాను అని, మన విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తాను అని కేకే రాజు అన్నారు. కలిసి గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి తలుపు తట్టాం, ప్రతి గడప తొక్కాం. జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా ఏ విధంగా సంక్షేమాన్ని అందించారో ప్రజలకు తెలియజేశాం. చేయబోయేది కూడా మనం చెప్పాం. ఈరోజు ఆ చెప్పే కార్యక్రమంలో పేదరిక నిర్మూలన కోసం కులాల మధ్య, మతాల మధ్య తారతమ్యాల్లోని పారదోలేది ఒక విద్య మాత్రమే, విద్య ద్వారా మాత్రమే సమానత్వాన్ని, ఈక్వాలిటీ తీసుకురాగలుగుతామని ఈ దేశంలో గ్రహించి అమలు చేసిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. విద్య మాత్రమే మనకు గౌరవాన్ని తీసుకొస్తుంది, విద్య మాత్రమే మనకు వెలుగును తీసుకొస్తుంది అని ఈరోజు కాడిది పీడిత ప్రజానీకాన్ని అన్ని రంగాల్లోని కూడా ప్రగతి పదంలో పయనించి అభ్యున్నతి సాధించిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. రెండోది, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలదే బాధ్యత, కర్తవ్యమని ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి జల్లెడి పట్టినట్టు ప్రతి ఒక్కరికి కూడా జగనన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్యాన్ని అందించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక స్తోమత లేక ఏ ఒక్కరు కూడా అకారణంగా మరణం చెందకూడదని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వైద్య రంగంలో సంస్కరణలు కావచ్చు, మహిళా సాధికారత కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తోడు, చేదోడు, చేయిత, వైఎస్ఆర్
రాసరా లాంటి పథకాలను తీసుకొచ్చి ఈ విధంగా చేశారో మనందరికీ కూడా తెలుసు. పేదలందరికీ ఇల్లు. ఈరోజు పారిశ్రామిక రంగంలో ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉందంటే దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే. 1995 నుంచి 2004 వరకు అతను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మద్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన ఫిల్మ్ యాక్టర్స్ కొన్న వేలాది ఎకరాలు భూములు విలువ పెంపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే హైదరాబాద్ అభివృద్ధి చెందదు. హైదరాబాద్ లో ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు లేకపోతే పెత్తందారులు వేలాది ఎకరాలు 25,000 కోట్లు 75,000 కోట్లు లక్ష రూపాయలుగా కోరుకున్న ఎకరాల్ని కోట్ల రూపాయలు చేయాలంటే హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందాలని 9 సంవత్సరాల కాలం పాటు హైదరాబాద్ అని ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెంది ప్రగతి పైదంలో పయనించిందంటే కేవలం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పరిశ్రమల వల్ల, రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల. మళ్ళీ దురదృష్టం, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, రాష్ట్రం విడిపోవడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు మళ్ళీ అదే కథ. ఆ 9 సంవత్సరాలు హైదరాబాద్ అన్నాడు, ఈ 5 సంవత్సరాలు అమరావతి అన్నాడు. ఈ ప్రాంత ద్రోహి, ఈ ప్రాంతానికి అన్యాయం చేసి ఈ ప్రాంతాన్ని అడుగడుగున అణగదొక్కింది చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మనం మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర ద్రోహిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితానికి చమరగీతం పాడాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే భోగపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏ విధంగా అయితే సంక్షేమం అందించారో, ఏ విధంగా అయితే వెనుకబడిన వర్గాల వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారో మనందరికీ కూడా తెలిసింది. ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ రోజు భోగపురం ఎయిర్పోర్ట్ గాని, మూలపాడు పోర్టు గాని, అదాని డేటా సెంటర్ గాని, ఇన్ఫోసిస్ కావచ్చు, ఈ రోజు అదేవిధంగా మన నియోజకవర్గంలోనే ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజా లాంటి సంస్థను తీసుకొచ్చి 1450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజు 18,000 మందికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో ఉపాధి కల్పిస్తున్నారు. ఏఎంసీ మాల్ గాని, కన్వెన్షన్ గాని, రహేజా కాన్వకేషన్ సెంటర్ గాని, రహేజా ఐటీ టవర్ గాని. ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు. రాబో 30 రోజులు చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో ప్రతి పార్టీ కూడా బూత్ సభ్యులు, బూత్ కన్వీనర్లు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అంతే ముఖ్యం. ఈరోజు ఇవన్నిటినీ కూడా ప్రజలకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో, చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాలు, అన్యాయాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి, జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఇవన్నిటినీ కూడా ప్రతి ఓటర్కి మన పార్టీ ఓటరా, పక్క పార్టీ ఓటర్ అని చూడకుండా ఈ 30 రోజులు కూడా మన అందరం కూడా అవసరమైతే నిద్రాహారాలు మాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా, తద్వారా మన ప్రాంత అభివృద్ధికి మనమే దోహదపడాలని, ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునే విధంగా మన బిడ్డల భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా మనమే బంగారు బాటలు వేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ఐక్యతతో ఏదన్నా చిన్న చితక కార్యకర్తల మధ్య ఉన్నా సరే, ఎందుకంటే ఒక శుభకార్యానికి ఏ విధంగా కలుస్తామో ఇది కూడా అలాంటిదే. ఎన్నికలు అనేది కూడా ఒక శుభకార్యం లాంటిదే. మన పార్టీ ఓటరే కదా, మన కార్యకర్తే కదా, లేదా మన సింపథైజరే కదా, ఈయనకి చెప్పినా చెప్పకపోయినా పర్లేదని ఎక్కడ కూడా నిలవచ్చుంది. మన ఇంట్లో పెళ్లి అయితే అందరికీ చెప్తాం, లేదా మేనత్త అయినా చెప్తాం, చిన్నానైనా చెప్తాం, అక్కకైనా సరే నా పెళ్లి అయితే పిలవకపోతే రాదు. ఇది కూడా అంతే. దయచేసి మన ఓటరే కదా అని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి తలుపు తట్టండి, ప్రతి గడప తొక్కండి, అందరినీ కూడా కలవండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి చెప్పండి, చేయబోయే మంచి చెప్పండి. రేపు ఆయన వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. ఎక్కడ కూడా దయచేసి ఎక్కడ కూడా మన ఓటరే కదా అని ఎక్కడ కూడా మన ఫ్రెండే కదా, మనం చెప్తే వేస్తాలే, మన పార్టీ అభిమానే కదా అని ఎక్కడ కూడా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దు. ప్రతి తలుపు తట్టండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి గడప తొక్కండి, ప్రతి ఒక్కరిని కూడా ఓటు అభ్యర్థించండి. చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం, మోసం గురించి తెలియజేయండి ఈ ప్రాంతానికి. మళ్ళీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి తెలియజేసి ఈ 30 రోజులు కూడా పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాటుపడండి. నా గురించి మీ అందరికీ కూడా తెలిసిందే. ఏ రోజు కూడా నేను ఆధారపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సు నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈ 5 సంవత్సరాలు కూడా మీరందరూ కూడా నన్ను నా వెనకుండి నేను చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలంటే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నెంబర్ 1 గా జరుగుతాయి. ఏ కార్యక్రమం అయినా సరే, ఏ ప్రొటెస్ట్ చేయాలన్నా విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలు బాగా చేస్తారని పేరు తెచ్చుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ వచ్చే విధంగా పునర్జన్మనిచ్చింది నాకున్న అభిమానులు, కార్యకర్తలు, నాయకులని ఈరోజు మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను.
తప్పకుండా నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించే ప్రతి అవకాశాన్ని కూడా మన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజల శ్రేయస్ కోసం, ప్రజా ప్రయోజనం కోసమే వెచ్చిస్తాను. ఈ రోజు మీ అందరికీ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏదేమైనా ఈ రోజు మన నియోజకవర్గం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నియోజకవర్గ చరిత్రలో ఒక ఉద్యోగం కూడా రాని పరిస్థితుల్లో ఈ రోజు 15,000 నుంచి 18,000 ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని ఈ రోజు ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థి వాసుపల్లికి మద్దతు ఇచ్చింది పెయిడ్ అభిమానులు. కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కి మహేష్ ఫ్యాన్స్ మద్దతు. మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి. ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికి కూడా ముందుగా నా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఎందుకంటే మేము సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు. మేము ఇప్పుడు మీలో కూడా కృష్ణ గారు అభిమానులు ఉంటారు, మహేష్ బాబు గారు అభిమానులు ఉంటారు. కానీ మీరు అభిమానులు అవ్వచ్చు, కానీ మేము అసోసియేషన్ వాళ్ళు. మీరు మీ వ్యక్తిగతంగా ఎవరికైనా మద్దతు పలకచ్చు. అసోసియేషన్ పరంగా మాకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. ఎవరైనా పబ్లిక్లో కూడా చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు అసోసియేషన్ కాదు, వాళ్ళు ఫ్యాన్స్ అభిమానం. అంటే హీరోకి అభిమానులు. మేము హీరోకి అభిమానంతో పాటు ఫ్యాన్స్ అసోసియేషన్ నడుస్తూ సేవా కార్యక్రమాలు చేసిన ఒక సంఘాలు మేము అందరికీ కూర్చున్నాం. సంఘ ప్రతినిధులు మేము. ఈరోజు మాలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్లు, అంటే మా సంఘంలో సభ్యులు కానివారు, మా సంఘంలో బయటికి వెలేసిన వారు, పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్లు కొంతమంది ఇక్కడన్న దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మామూలుగా వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్తే అది తప్పు కాదు. ఎవరికి స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి వారు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు మద్దతు పలికే విధంగా. కానీ అసోసియేషన్ని తాకట్టు పెట్టి అసోసియేషన్ని ద్వారా మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. దాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎందుకంటే మా అభిమానులు కూడా కొంతమంది వారికి వీరికి అభిమానించి చూపించి కృష్ణాభిమానులైన వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ప్రయాణం చేసేవారు. దాన్ని మేము ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ అసోసియేషన్ పరంగా అయితే మేము ఎవరికి ఇంకా మద్దతు పలకలేదు. మా అసోసియేషన్ సభ్యులందరూ మేము నిర్ణయించుకొని మేము రానున్న రోజుల్లో ఆల్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అవ్వచ్చు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, వెంకటేష్ గారి అభిమానులు అవ్వచ్చు, అక్కినేని గారి అభిమానులు అందరూ మేము కలిసి ఒక నిర్ణయం వద్దామని చెప్పి ఈసారి, ఎందుకంటే ఈ రాష్ట్రంలోని చాలా ఈ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మన అందరికీ తెలిసిందే. ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంత దారుణంగా దిగజారిపోయిందో, ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంత దేహీనంగా అట్టడి కిందకి వెళ్ళిపోయిందో, చిత్ర పరిశ్రమ ఎన్ని వేల కోట్లు నష్టపోయిందో, చిత్ర పరిశ్రమ బతుకుతున్న వేలాది కార్మికులు, వేలాది నిర్మాతలు, వేలాది టెక్నీషియన్ అందరూ ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళందరూ వెనకబడిపోయారు. ఎందుకంటే చిత్ర పరిశ్రమ చాలా వెనకడికి వెళ్ళిపోయింది. ఈరోజు మేము అభిమానులుగా మేము ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మా అభిమాని అని చెప్పుకునే ఒక ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ఈ రోజు వరకు ఆయన 10 ఏళ్ళుగా ఈ ఒక రాజకీయ పార్టీలో ఉండి 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూ ఆయన ఏ ఒక్క అభిమానికి అయినా ఈ రోజు వరకు ఒక్క అభిమానికి కూడా పేద కుటుంబానికి కానీ మా అభిమానులు ఒక్క పేద కుటుంబానికి కానీ ఒక అభిమానికి కానీ ఏనాడు తోడ్పాటు అందించలేదు. ఏనాడు తోడ్పాటు అందించలేదు. ఇప్పటి వరకు అందించలేదు. రీసెంట్గా చూసుకుంటే మా కృష్ణాభిమానులకి ఆయన ఒక ప్రామిస్ చేశాడు. ఆయన ఏమని, నేను విగ్రహాన్ని పెట్టించి మీకు నేను అభిమానిగా మీ అందరికీ నేను నా అబ్బాయిని చాటుకుంటాను, మీ అబ్బాయికి తోడుగా ఉంటానని చెప్పి ఆయన అన్నారు. కానీ 2 సార్లు దిమ్మ, అక్కడ జోన్ 4లో 2 సార్లు దిమ్మ కట్టించి 2 సార్లు కూల్చేయడం జరిగింది. అది కూడా రీసెంట్గా ఒక 3 వారాల కిందట 4 వారాల కిందట వరకు జరిగింది. నేను అప్పటికే మా అభిమానులకు కొంతమంది వ్యక్తులు నుంచి భారించాను. ఇప్పుడున్న ఎలక్షన్ టైంలో ఇన్నాళ్ళు 10 సంవత్సరాలు లేని కృష్ణ గారు చనిపోయి కనీసం దాదాపు 16-18 నెలలు అవుతుంది. 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలలు ముందుగా లేనిది ఈ ఒక్క నెలలో కృష్ణ గారి మీద అభిమానం పుట్టుకొచ్చిందంటే ఒక్కసారి దాని వెనకాతల మనోభావాలు మీరు అర్థం చేసుకోండి. మా యొక్క అభిమానుల యొక్క మనోభావాలను దెబ్బతీసి, మా యొక్క అభిమానుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసి దెమ్మ కొట్టించేస్తుంటే మేము చాలా బాధపడ్డాం. కృష్ణ గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డామో, ఇది ఆయన కోసం కట్టుతున్న విగ్రహం కోసం దెమ్మని కూల్చేస్తుంటే దానికన్నా రెట్టింపు బాధపడ్డాం తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే విశాఖపట్నం మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సిటీ వేర్ నుంచి మధ్య రాజశేఖర్ రెడ్డి ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. అలాగే మా కమిటీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ మన్యాల వాసు గారు, అలాగే సెక్రటరీ కృష్ణ గారు, మొత్తం అసోసియేషన్ సభ్యులంతా ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి రావాల్సిన పరిస్థితి తెప్పించిన వ్యక్తుల గురించి మాట్లాడడానికి వచ్చాం. గత 14 నెలలుగా జరుగుతున్న కృష్ణ గారు చనిపోయి 18 నెలలు అవుతున్నా సరే
విగ్రహం పెట్టడానికి ముందుకు రాని వ్యక్తులు ఈరోజు విశాఖ సిటీ వైడ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ గత ఎక్స్ ఎమ్మెల్యేగా మహేష్ కృష్ణ గారి వీరాభిమానిగా చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారికి మద్దతు పలుకుతున్న వ్యక్తుల గురించి మాట్లాడడానికి వచ్చాం. విశాఖ సిటీ వైడ్ నుంచి మద్దతు తెలియపరుస్తున్నామని చెప్పి గత ఎక్స్ ప్రెసిడెంట్లు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ఒక 3 రోజులు ముందు ఎమ్మెల్యే గారికి ఎక్స్ ఎమ్మెల్యే గారికి మద్దతు పలకడానికి వెళ్ళారు. మీరు ఏ విధంగా వెళ్తారు? మీరు వెళ్ళడానికి తగ అర్హత మీకు ఏముందని మేము మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మీరు మద్దతు ప్రకటించాలంటే మీకు ఒక అసోసియేషన్ ఉండాలా, మీరు అసోసియేషన్ నెంబర్లు అయి ఉండాలా. అసోసియేషన్ అంటే ఇలా ఉంటుంది సార్, రిజిస్ట్రేషన్ నెంబర్లు, అసోసియేషన్ పేపర్ ఇలా ఉంటుంది. మీరు ఇది పట్టుకొని మద్దతులు తెలియపరచాలి తప్ప గణేష్ కుమార్ గారు కృష్ణ గారు చనిపోతేప్పుడు బస్సులు ఇచ్చాం, భోజనాలు పెట్టాం, కృష్ణ గారు విగ్రహం కడుతున్నప్పుడు దాన్ని ఎర్రగొట్టి ఇచ్చారని మేము మద్దతు పలుకుతున్నాం అని మీరు వెళ్ళారా? 3 సార్లు కృష్ణ గారి విగ్రహానికి మేము మెమరాండం ఇస్తేప్పుడు కృష్ణ గారి విగ్రహం కట్టుకోమని చెప్పి దాన్ని అదే జీవీఎంసీతో మీరు ఎర్రగొట్టించి చేసినందుకు మీరు అతనికి మద్దతు పలుకుతారా? ప్రతి అభిమానికి ముందు ఎలక్షన్లో అభిమానులను నువ్వు మోసం చేసావని వాళ్ళందరికీ తెలుసు. అభిమానులకి ఎమ్మెల్యే మోసం చేశాడని అందరికీ తెలుసు. ఇల్లు ఇప్పిస్తామని మనిషి దగ్గర 20,000 కట్టించుకొని ఇదైతే ఎవరైతే మద్దతు పలకడానికి వెళ్ళారో ఆ వ్యక్తులు మీరు మీడియా ముఖంగా అడిగినా చెప్తారు. ప్రతి అభిమాని దగ్గర ఒక 10 మంది దగ్గర 20,000 కట్టించుకొని ఇప్పుడు వరకు తికానా లేకుండా చేసిన వాళ్ళకి మీరు ఎందుకు మద్దతు పలకడానికి వెళ్తారు? అసలు మీకు ఏ అర్హత ఉందని మీరు ఈ యొక్క బరితెగింపుకు మీరు బరితెగిస్తున్నారు? మీకు ఒక లెటర్ యాడ్ లేదు, ఏమీ లేదు, మీరు ఎలా మద్దతు తెలియపరుస్తారు అని మేము మీడియా ముఖంగా మా యొక్క అభ్యర్థనని మీకు తెలియపరుచుకుంటున్నాం. ఎవరైనా సరే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేనా సరే కృష్ణ గారికి, మహేష్ బాబు గారికి, వాళ్ళ ఫ్యామిలీకి మద్దతు తెలియపరిచిన వాళ్ళనే ఇక్కడ మేము మద్దతు. జీవీఎంసీ 7వ వార్డు పరిధిలో కార్ షెడ్ కూడలి వద్ద మధురవాడలో ఉన్న 4 వార్డులకు సంబంధించిన వైసీపీ కార్యాలయం ప్రారంభించిన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, భీమిలి వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. చాలా మంది పెద్దలు ఉన్నారు, నాగిరెడ్డి గారు అందరూ ఉన్నారు. మనం మాట్లాడదాం, ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. సార్ వెళ్ళే ముందు సార్ ఈ భీమిలి నియోజకవర్గం రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం, 3,60,000 ఓట్లు ఉన్నారు. కొత్తగా మరి మీకు గతంలో మనందరూ కూడా ఎంపీలుగా చేసాం. ఆ పాప వార్డులో 6వ వార్డులో 35,000 మంది ఉన్నారు సార్, ఓట్లు 35,000 మంది. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఒక ఎంపీ ఉంటుంది 35,000 ఓట్లు. అంత పెద్ద నియోజకవర్గం ఇది. మరి ఇవాళ చాలా వేగంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం కూడా. మరి పూజలు, గౌరవనీయ పెద్దలు వారు గతంలో లోక్సభ సభ్యులుగా చేశారు. ఇప్పుడు మరి రాజ్యసభ సభ్యులు, అలాగే మాజీ మరి టీటీడీ చైర్మన్ కూడా చేశారు. మరి నాకు అత్యంత సన్నిహితులు, మరి నా శ్రేయోభిలాషి అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు 34 నియోజకవర్గాలకి 6 జిల్లాలకు రైతులు కోఆర్డినేటరు. వారి చిన్నగా ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాం. చాలా సంతోషం. ఒక్కసారి మీ అందరూ కూడా గట్టిగా తప్పడం ద్వారా సుబ్బారెడ్డి సార్కి 4 డివిజన్లు, కార్పొరేట్ డివిజన్, ఈ 4 డివిజన్ తాలూకా మన పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నుంచి అక్కడి నుంచి ప్రారంభమవుతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం భీములు వెళ్ళి భీముల నుంచి ఇక్కడికి వచ్చి ఈ టైం అంతా వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక 4 వార్డుకి సంబంధించిన నాయకులు అందరినీ కూడా ఒక టీమ్గా కాన్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ పార్టీ కార్యక్రమాలని నడిపించుకుందాం. అది ఈ నేపథ్యంలో ఇవాళ రేపు వచ్చే నెల 13వ తారీఖున జరిగే ఈ శాసనసభ ఎన్నికల్లో మన శాసనసభకి పార్లమెంట్కి రెండింటికి ఎన్నికలు జరుగుతుంది. శాసనసభలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని కార్యకర్తలు కూడా ఉన్నారు. క్రియాశీల కార్యకర్తలు అందరం కూడా మనం ఏదో ఒక రకంగా గౌరవించబడుతూ గత 5 సంవత్సరాలుగా మనందరం ఉన్నాం. కార్యకర్తలకి అండదండలుగా ఉంటూ కార్యక్రమాలను చేసుకెళ్తున్నాం. ఇక ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున మన కార్యక్రమాలు జరగడానికి, మన గౌరవాన్ని ఇంకా ముందుగా ఇమిడి చేసుకోవడానికి ఆశిస్తున్నారు. దాంట్లో భాగంగా పార్లమెంట్ సభ్యురాలుగా బొత్స ఝాన్సీ గారు లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే
అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా చురుగ్గా ముందుకు తీసుకొని పడటానికి దోహదపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఆలోచించి పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా మనకి 0 లిమిట్స్ లో 8 వార్డ్స్ కూడా మనము ముఖ్యమంత్రి గారు అలాగే మన పెద్దలు సుబ్బారెడ్డి గారి సూచనలతో 8 వార్డులు కూడా అనేక వేల కోట్లు వెచ్చించి ఇక్కడ ప్రజలకు అవసరమైన రోడ్స్, డ్రైన్స్, పార్క్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న కొండవాళ్ళ ప్రాంత ప్రజలకు కూడా మంచినీటి సదుపాయం ఉండేది కాదు, దాన్ని కూడా మనము ఇవ్వడం జరిగింది. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులతో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి అన్ని విధాలా కూడా మౌలిక సదుపాయాలు అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ 1వ వార్డులో ఎన్నికల ప్రచారం అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నారావారి లిక్కర్ స్కామ్ అయ్యన్న పాత్రుడు కొన్ని వందల కోట్ల రూపాయలు దోచుకున్నాడని అన్నారు. చూసాం, నిన్న 4వ వార్డులో తిరిగాం, రాత్రి 10 గంటల వరకు తిరిగాం. అంటే ఎంత విపరీతం అంటే బ్రహ్మాండంగా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి మరి జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటారని చెప్పి పెద్ద ఎత్తున నిరాధాలు పలికారు రాత్రి కూడా. అదేవిధంగా ఇప్పుడు ఉదయం నుంచి కూడా 1వ వార్డులో కూడా మరి బ్రహ్మాండంగా చేస్తాం. ఎందుకంటే ఈ రోజు చూస్తే ఈ వార్డులో మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేని రోడ్లన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండం రోడ్లు కూడా ఇక్కడ వేసాం. అంటే ఒక 5 సంవత్సరాలు మాకు టైం ఇస్తేనే బ్రహ్మాండం రోడ్లు వేసాం సంగతి మీ ద్వారా తెలియపరుస్తూ ఒకసారి అందరూ తెలియపరచాలి. నిన్న మొన్న మరి అయ్యన్న పాత్ర మాట్లాడుతూ ఉంటాడు, చాలా పెద్ద మాట్లాడతాడు, నేను అవినీతి పరుడు కాదు, ఒక్క పైసా చేయలేదు అని చెప్పి అంటాడు. ఈ రోజు ఆయన అవినీతి పరుడా కాదని చెప్పి ఈ రోజు మన నర్సీపట్నం నిధులు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపం చేశారు. కొన్ని వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఒక 200 ఎకరాల రిసార్ట్స్ కానీ 100 ఎకరాల బినామీలు కానీ కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఇలాగా ఎన్నో వందల కోట్ల రూపాయలు మరి ఆస్తిపరుడు. ఈరోజు నిన్న కూడా చెప్పాను నేను, 1994లో అందరూ డబ్బులు కూడి ఒక జీప్ ఇస్తే ఈరోజు ప్రతి ఇంటికి కూడా జీప్ ఇచ్చే పరిస్థితి అయిన పద్ధతికి వచ్చిందని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. మరి నేను ఒకటి చెప్పాలి, ఇందులో మెయిన్ ముఖ్యంగా ఒక స్కామ్ కూడా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2015లో నారావారి లిక్కర్ స్కామ్ అని ఒక లిక్కర్ స్కామ్ ఉంది. ఇదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అసలు ఎక్సైజ్ పాలసీనే మార్చేసి ఈయనకి ఒక విశాఖ డెస్టిలరీస్ అని చెప్పి ఒక మందుల ఫ్యాక్టరీ ఉంది, మందు ఫ్యాక్టరీ. అంటే అక్కడి నుంచి మందు తయారయ్యి మరి బీర్లు ఫ్యాక్టరీకి వెళ్తుంటుంది అక్కడ పందిరిపాలెంలో. మరి ఆ రోజు 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 1300 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం తెలిసే విధంగా చంద్రబాబు నాయుడు ఈయనకి మరి కొంతమందికి మరి ఈ విధంగా చేసి సుమారుగా 100 కోట్ల రూపాయలు ఆ రోజు దోపిడీ చేసిన దోపిడీ దొంగ ఈ అయ్యన్న పద్ధతి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. అంటే ఇలాంటి స్కాములు చేసి పెద్ద పెద్ద చేసి ఈ రోజు పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటే మాకు చాలా సిగ్గేస్తుంది. నువ్వు అలా గురించి నీ కొడుకు నీ మరుగుజ్జు కొడుకు మరీ మాట్లాడతాను. నీకు ఒకటే చెప్తాను, అయిన పద్ధతి కానీ నీ మరుగుజ్జు కొడుకు కానీ చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని చెప్పినా సరే ఈ రోజు రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నష్టపడ్డ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఎన్ని దోపిడీలు చేశారో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో, ఎన్ని రౌడీలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నష్ట ప్రజలందరూ కూడా చేసు. మీరు ఎన్ని పొర్లి దండాలు పెట్టినా సరే అలా దండాలు పెట్టుకుంటూ అల్లిపోడి పోవాలి తప్ప ఇక్కడ నర్సీపట్నం ప్రజలు మరి రేపు బట్టలు తీసి కొట్టే పరిస్థితి మీ ఇద్దరికి కూడా అక్కడ అయిన పద్ధతి కానీ వాళ్ళ కొడుకు మరుగుజ్జు పద్ధతి కూడా వస్తుందని చెప్పి సందర్భం తెలియపరుస్తూ